గ్రీస్మాస్ గైడెన్స్కి స్వాగతం. కొన్నిసార్లు ఆమె చూపు దూరమైతే ప్రేమ లేకపోవడం కాదు, అది పరీక్ష మాత్రమే. ఆమె నిన్ను చూడకుండా ఉండి నువ్వు దగ్గరికి వస్తావేమో అని చూస్తుంది. నువ్వు నిజంగా పట్టించుకుంటావా లేక సులభంగా వదిలేస్తావా అని తెలుసుకోవాలి అనుకుంటుంది. ఆమె మౌనం వెనుక ఒక గేమ్ కాదు, ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్ష ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంబంధం ప్రయత్నంతోనే నిలబడుతుంది. ఆమె నీ ప్రయత్నాన్ని చూడ్డానికి చూపు దూరం చేస్తుంది. నువ్వు ఎంత ప్రయత్నిస్తావో అంత ఆమె మనసు తెరుచుకుంటుంది. ఈ దూరం ఒక తలుపు కాదు, ఒక కొలత. ఆమె ఎందుకిలా చేస్తుంది అంటే నీ ఉద్దేశం నిజమో కాదో అని తెలుసుకోవడం కోసం. నువ్వు కేవలం సౌకర్యం కోసం ఉన్నావా లేక కష్టమైనా నిలబడతావా అని చూడడం. ఈ పరీక్షలో నీ సహనం, నీ నిబద్ధతే ముఖ్యం. స్త్రీ తన విలువను ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది. ఆమె తన కోసం ఎవరైనా ఎంత దూరం వెళ్తారో పరీక్షిస్తుంది. నువ్వు ఆ దూరాన్ని తగ్గించగలిగితే ఆమె నీపై నమ్మకం పెంచుకుంటుంది. ఈ పరీక్షలో తొందరపాటు పనిచేయదు. నీ సహనం, నీ నిరంతర ప్రయత్నమే విజయాన్ని తెస్తాయి. ఆమె నీకోసం వేచి చూస్తుంది, కానీ నువ్వు నిలబడతావా అని మాత్రమే చూస్తుంది. పరీక్షలో నువ్వు గెలిస్తే ఆమె మనసు పూర్తిగా నీదవుతుంది. నువ్వు విఫలమైతే ఆమె దూరమవుతుంది. ఇది చిన్న చూపు కాదు, జీవితాంతం గుర్తుండిపోయే నిర్ణయం. ఆమె ఈ పరీక్ష ఎందుకు పెడుతుందంటే గతంలో గాయపడిన అనుభవాలు. ఎవరూ తనను సగం దారిలో వదిలి వెళ్ళకూడదని కోరుకుంటుంది. అందుకు ప్రయత్నం చేసేవారినే ఆమె మనసులోనికి ఆహ్వానిస్తుంది. పరీక్షను గెలవడానికి ధైర్యం కావాలి. ఆమె దూరాన్ని లెక్క చేయకుండా నువ్వు ముందుకు సాగాలి. ఆమె మనసు గెలుచుకోవడం ఈ ధైర్యం మీదే ఆధారపడుతుంది. నిజమైన ప్రేమ మాటల్లో కాదు, ప్రయత్నంలో కనిపిస్తుంది. ఆమె చూపు దూరమైతే నీ ప్రయత్నం దగ్గర చెయ్యాలి. ఆ ప్రయత్నమే నీ ప్రేమకు సాక్ష్యమవుతుంది. స్త్రీ చూపు దూరంగా ఉన్నా అది అంతిమం కాదు. ఆ చూపు మళ్ళీ నీతో కలిసేలా చేయగలిగేది నీ ప్రయత్నమే. నా మాటల్లోని భావం అర్థమైతే ఐ రెస్పెక్ట్ హర్ ఫీలింగ్స్ అని కామెంట్ చేయండి.